జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై యుద్ధం ఇంకా తీవ్రంగా ఉండబోతుంది అని ఒక మాట అయితే అన్నాడు. ఏందంటారా ఆయన చేయబోయే యుద్ధం? ఆయన ఏం చేయలేడు ఇక. నిన్న నిన్న రుబాబుతో ఏమి లేదు. నిన్న జనాన్ని బాగా రుబాబు చేశాడు, తీసుకొచ్చి రుబాబు చేసేటప్పుడు వాళ్ళ ముందు పోపించి అది చేసి ఇది చేసి వేసాడు ఉన్నది కత్తి గాలిపోయింది. ఇక ఆయనకు వచ్చేది రేపు 5 సీట్లే. ఆయన సీటే ఆయనకు నమ్మకం లేదు. ఆయన సీటు గెలవడు, గ్యారంటీ ఇస్తామాట. చెప్పుకోమను. ఏం బాబా ఆ మాట అంటారు? అవును, ఆయనకి ఇలువ లేదు. నాయకుడు అనేవాడు ఎట్ట చేయాలి? మంచితనం తెచ్చుకోవాలి. రుబాబు చేసి రాళ్ళు వేసి కొట్టి గందరగోళం చేసి తోటలు ఎత్తారు. నిన్న ఒక ఆడుగుతున్న కూడా కొట్టారంట అక్కడ. రాత్రి టీవీలో గోల్ చేస్తుంది. మరి ఎందుకు ఆ రుబాబు చేస్తే ఆయన వస్తాడా? రుబాబు మీద వస్తాడు? అసలు మంచితనం మీద వస్తాడు. చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టాడు. ఏమి ఇంత గ్రూప్ చూపించాడా? లేదే, ఊరికినే పెట్టాడు, వదిలేశాడు, ఏం చేయలేకపోయాడు. మరి అంతే. ఆయన ఏం పరిపాలనలో ఎక్కడైనా ఒక భవనం కట్టినట్టు కానీ, లేదు ఒక రోడ్డు పోసినట్టు కానీ, ఒక గొయ్యి పూడ్చినట్టు కానీ చూపించమని నాకు. మన రాష్ట్రంలో మొత్తం నేను ఎక్కడైనా సరే ఆయన ఏది లేదు, ఎక్కడ ఏమి బూడిసింది లేదు, పోయింది లేదు. 13 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు. అంతవరకు ఏమి లేదు. 70 కోట్లు కట్టాలన్న సంవత్సరానికి ఆ వడ్డీ కట్టలేస్తుంది ఈ గవర్నమెంట్. అలా కాదు బాబా. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక ప్రభుత్వం అనేది అన్యాయంగా ప్రవర్తిస్తుంది, బీసీ నాయకులను అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం, దాంట్లో భాగంగానే సిద్దిరాజును అరెస్ట్ చేసింది అనే మాట ఆయన అంటున్నాడు. ఆయన పలకరించడానికి వచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద యుద్ధం తీవ్రతరం చేస్తాను నేను అంటున్నాడు కదా. కూటమి ప్రభుత్వం మీద చేయలేడు, మా రాజధాని మీద చేయలేడు. ఆయన వల్ల ఏమీ కాదు. రాజధాని ఇది కాదన్నాడు, మచిలీపట్నం అన్నాడు, విజయవాడ అన్నాడు, గుంటూరు అన్నాడు, మళ్ళీ తీసుకుపోయి వైజాగ్ అన్నాడు. ఆయన ఉండగా వైజాగ్లో కట్టాడా? కట్టొచ్చుగా. మరి ఆయన అధికారులు 5 సంవత్సరాలు పాలన చేశాడు. ఏం కట్టాడు? మరి రాజధానిలో కంప పెంచాడు. ఇంకేమన్నా చేశాడా? ఏం చేయలేదే. సీతారామ శాస్త్రి అంట ఎంత తప్పు చేశాడు. మరి ఆయన ఏం చేశారు? ఆయన దొంగతనంగా తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన దొరకలే వీళ్ళకి. అంటే దొరకటం ఏమో దొరకలే కానీ వీళ్ళు కూడా పట్టినట్టుగా డబ్బు తిని ఆపుతున్నారు ఆయన్ని. ఎన్ని రోజులు ఆపరు, వేస్తారు లోపల ఆయన్ని కూడా. నిన్న కూడా మరి ఆయన ఎవరు అప్పలరాజు మానవుడిని ఎవరు లోన్ వేశారని, కొడుకుని లోన్ వేశారని ఈయన ఏదో పాగలు తీయాలని వచ్చాడు. ఏం పాగలు తీశాడు? పాగలు తీసేది స్టేషన్ మీద పోయో కోర్టు మీద పోయో పాగలు తీసుకోవచ్చుగా. ఏడు పాగలు తీసేందుకు జనం మీదకి వచ్చి జనం మీద ఎగరటం జనం పిచ్చోళ్ళ. జనాన్ని అంతమందిని వేసుకొచ్చావు, ముందు పోపించి రాళ్ళు వేపించావు, రెప్పలు వేపించావు. ఏం చేసావు? ఏమైనా బీక్కున్నావా? ఏమీ లేదు. నీవు ఏమి లేవు. వచ్చిన కొంది ఇంకా నీకు వ్యతిరేకమే ఆ పని చేస్తే. జనకమాలోళ్ళు ఇప్పుడు ముంగల్లో రాయేపించావు అక్కడికి, వాడు 10 మందికి చెబుతాడు. 10 మంది ఎదురేగా. మరి నీకు ఇంకా సినిమా ఎక్కడుందో? నీకు లేదు, గెలిచే సమస్య లేదు ఇక నీకు. నువ్వు ఊరికిట్ట మందు పోపించి ఎగరటం ఆయన పరమానందం అన్నమాట. మనుషులు సత్తంటే పరమానంద పడతాడు కానీ లేకపోతే ఆయన వల్ల ఏమీ కాదు. ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వడం. అలా కాదు బాబాయ్. ఆయన అంటుంది ఇప్పుడు మనిషిని పరామర్శించడం తప్ప, జైలుకి వెళ్ళి పరామర్శించడం తప్ప, మా నాయకుడిని మేము పరామర్శించుకుంటే తప్పేంది అంటున్నాడు కదా. ఆయన పరామర్శిస్తే ఎవరు అడ్డుపడ్డారు? ఆయన్ని ఎవరు వీళ్ళు అడ్డుపడలేదే. వాళ్ళెవరు నాయకులు ఎవరు, ఈ పక్క నాయకులు ఎవరు అడ్డుపడలా. ఈయన అడ్డు పెట్టుకుంటున్నాడు జనాన్ని తీసుకొచ్చి. ప్రతి వాళ్ళ మీద రాళ్ళు వేయటం, రెప్పలు వేయటం, అంత తగాదలు, గొడవలు. ఈయన వస్తేనే గొడవలు, లేకపోతే గొడవలు లేవు. ప్రతి వాళ్ళ మీద గొడవలు. ఈయన గొడవలు లేనిది ఎక్కడ పలానా చాటు నేను వచ్చి పోయాను, ఇవాళ ఇక్కడ గొడవ లేదు అని చెప్పమని ఆయన్ని. పలానా చాటు అని చెప్పమని. గొడవ ఎక్కడ ఏ ప్రాంతంలో గొడవ లేకుండా ఉంది? గొడవలు పడితే ఓట్లు వేస్తారా? వేయరు. జనం వెనకమాల భయమే. రేపు వస్తే మళ్ళీ మన ఏం చేస్తాడో, ఈ దెబ్బ అసలు జనాన్ని లేపేస్తాడేమో డౌట్ అందరికీ ఉంటుంది. అది రానివ్వరు జనం మనకంటే తెలియగలవాళ్ళే. ఓటర్స్ నువ్వు ఎంత నీ డబ్బు తింటారు, నువ్వు డబ్బు పెట్టి తీసుకోవాలని అంటలా. నువ్వు ఎంత పెట్టినా తీసుకుంటారు కానీ ఓటేరు. అది సరే. ఇవన్నీ ఒక ఎత్తు బాబాయ్. ఆయన అంటుంది ఏంటంటే కనుక మా నాయకుల్ని ఎదుర్కోలేక దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. అది నిజమే అంటారా? మరి దొంగ కేసులు పెట్టిన మామూలుగా జరిగినాయేగా, జరిగిన కేసులేగా. జరగకుండా దొంగ కేసులు ఏమి లేదుగా. మామూలుగా వాస్తవం జరిగిందని పట్టుకొని క్రూప్ తీశారు. నీ మీద క్రూప్ వచ్చి లోపల పెట్టారు. అంత తప్పితే ఏం లేదుగా. ఏమన్నా ఉందా? మరి నువ్వు చేసిన పరిపాలన అప్పుడు అంతేగా, అంతా రౌడీజమేగా. ఏది మంచి పని ఏం చేసా పలాంది నేను మంచి పని చేశాను చెప్పమను. ఆడవాళ్ళని కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఆడవాళ్ళని ఎంతమందిని కొట్టించాడు? మరి పాదయాత్ర చేస్తుంటే పానిచ్చాడా? ఎంతమందికి రాళ్ళు లేపించాడు? కనకదుర్గమ్మ తల్లి గుడికాడికి పొంగళ తీసుకొని పోతే బ్రిడ్జి మీద ఆపేశాడు.
బ్రిడ్జి దాటి పానీలే మరి ఎందుకని దేవుడి గుళ్ళకి కూడా పోయే పని లేదా? మరి అట్లాంటి పరిపాలనలో నీకు ఎట్టా ఓట్లు వేస్తారు చెప్పు, నాకు అది అర్థం కాక నేను అడుగుతున్నాను. నీకు ఏ రకంగా వేస్తారు ఓట్లు? ఏం చూసి వేస్తారు? నువ్వేం పని చేసావని ఓట్లు వేస్తారు? నీకు ఓట్లు వేసేదల్లా చేను చెట్టు లేనివాడు వేస్తాడు ఓటు. పొలం ఉండేవాడు 25 నేల ఉండేవాడు కూడా నీకు ఓటు వేయడం. అది బాబాయ్, ఆయన రైతులందరూ నా పక్షానే ఉన్నారు, రైతుల తరపున నేను పోరాడతాను, అసలు అమరావతిలో ఉన్న రైతులకు న్యాయం చేసేది నేనే అని చెబుతుంటే మీరేంది బాబాయ్ అన్నమాట? రైతులకి న్యాయం బాగానే చేశాడు. ఎట్ట చేశాడు? నాకు కొంగ కొట్టాడు. కొంగ రైతులు మొత్తాన్ని కొంగేశాడు. ఇంకా ఆయన న్యాయం రైతులకి, పలానా రైతు నా అని నమ్మమను, మన రాజధానిలోకి చెప్పమను. ఆయన నుంచొని ఈ రైతు నా రైతు అని చెప్పమను మన ఆయన్ని. పెనుమాకలో వాళ్ళ రైతులు ఉన్నారు. పెనమాకలు ఎవరు? నా ఇద్దరే వాళ్ళు 20 సెంట్లు వాళ్ళకు ఉంది. పొలం కూడా ఎక్కువ లేదు. వాళ్ళు ఇవ్వమని అడ్డుపడితే రోడ్డు మీదే వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు కూడా ఇవ్వమని చెప్పింది. వీళ్ళు ఇవ్వాల, జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ఇవ్వపోయేటప్పుడు భూసేకరణ చేసింది. ఇప్పుడు కాళ్ళ పడుతుంటే చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే 20 సెంటే కదా పూలింగ్లో ఇద్దామని అనే సూచన తెలిపాడు. ఇంకంతవరకు ఇవ్వాల. అది ఊరికి మామూలుగా ఉరమర అట్ట వచ్చింది. ఇస్తాడు, వాళ్ళకి మాత్రం ప్లాట్లు ఇస్తాడు, వాళ్ళకి న్యాయం చేస్తాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు కాదు. రైతుల పాలిట మంచి పని చేస్తాడు. అదే అమరావతి రైతుల తరపున పోరాడతాను, వాళ్ళకి న్యాయం జరిగే వరకు నేను అండగానే ఉంటాను అంటున్నాడు కదా. రాష్ట్రంలో ఉన్న రైతులందరికి ఆపుతుండే నేనే, ఆపద్బాంధవుండి నేనే అంటున్నాడు కదా. మరి అబద్ధం బాగా ఆపాడండి, బాగా ఆపాడు. రాజధానిలో ఊరికి 200 ఎకరం చెట్టు భూములు ఇచ్చాడు. అన్ని రైతులకు భలే న్యాయం చేశాడు. కుంకం కొట్టి వాళ్ళకి కరిపి పెట్టిచ్చాడు 200 ఎకరం భూమి కూడా. ఏం మామూలుగా ఇవాళ యుద్ధం చేపించి ఇచ్చాడు. మరి ఆయన రైతులందరూ ఆదుకుంటున్నాడు. మొత్తాన్ని కొంగ దొక్కేసేవాడు. మళ్ళీ వచ్చినట్టయితే ఏమి ఒక రైతు కూడా ఉండేవాడు కాదు. ఎవడు మాట్లాడే అధికారం కూడా ఉండేది కదా. ఆ రకంగా చేసేవాడు. ఇవాళ కూడా ఉద్యోగస్తులు వేయరు నీకు ఓట్లు. ఎవరు దాకా ఉద్యోగస్తులు ఓట్లు వేయరు. మరి వాళ్ళ దాకా పోయి ఎవరు దాకా పోతామే? ఉద్యోగస్తులు ఏమని వేస్తారేమో. ఆయన మొత్తం ఏం చేసినా దుర్మార్గం పనిచేశాడు. కానీ ఇది మంచిది న్యాయము అనేది చేయల. అమరావతి రైతులని మాట చెవటం వరకే. రైతులు చెప్పమను, మనం రైతుల దగ్గరికి పోయి ఏ ఊరైనా సరే పోయి మీకు ఫలానా పని చేశాను నేను అని చెప్పమను మన ఆయన్ని. అయ్యో పొగాకు మంచి రేటు కొనిపించాడంట, మామిడికాయలు మంచి రేటు కొనిపించాడు, అన్ని ఆయనే చేశాడంట కదా. పొగాకు ఆయన ఏనాడు కొనిపించలా. ఎప్పుడు పొగాకు కానీ మిరగాయ కానీ ఏదైనా సరే పత్తి కానీ ఆయన ఏనాడు కూడా తేలా. ఇవాళ పొగాకు కూడా పోరాడి తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడే. రాష్ట్రం మీద పోయి కేంద్రం మీద పడి వాళ్ళకి ధర కావాలని తెచ్చింది. చెప్పమని పొగాకు రైతులను ఎవరినైనా సరే, పొగా రైతులను చెప్పమను, పత్తి రైతులను చెప్పమను, మిర్చి రైతులను చెప్పమను. నువ్వు ఉండంగా ఏ రేటు వచ్చింది, ఇవాళ ఏ రేటు వచ్చిందో చెప్పమను. మనం మిరగాయలకి పత్తికి కూడా ఏ రేటు వచ్చిందో చెప్పమను. ఇవాళ కూడా 8,500 కందులు 8,500కి ఇచ్చాడు, మద్దతు ధరలు ఇచ్చారు. నువ్వు ఉండంగా ఎప్పుడైనా ధర వచ్చిందా దేనికైనా? అంతా అమ్ముడు పోయారు జనం. అది ఏమి లేదు. ఈయన వల్ల ఏమి అసలు ఈయన పని చేస్తాడు అనే నమ్మకం ఏ రైతుకి లేదు.